రామచంద్ర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు జూన్ 30 రేపు అనగా జూలై 1ని గతంలో మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా దానికి మద్దతు పలికి జూలై 1ని పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖున అందరికీ కూడా అందజేయాలనే ఆలోచనతో రేపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 3,000 ఇస్తే ఇప్పుడున్న మన ఉమ్మడి ప్రభుత్వం 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఎప్పుడైతే 4,000 చేస్తారో ఆ రోజు నుంచి 4,000 ఇస్తారు. అలానే కాకుండా గతంలో ఉన్న 3 నెలలకే కూడా ఈ పథకం వర్తించేలాగా ఖచ్చితంగా అందరికీ కూడా పెన్షన్ ని పెంచే 1,000 రూపాయలు 3 నెలలకి 3,000 రూపాయలు కూడా కలిపి ఇవ్వడానికి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు గారు గాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిపి ఆలోచన ఏంటంటే రేపు జన సైనికులు అదేవిధంగా టీడీపీ వారు అదేవిధంగా బీజేపీ వారు నాయకత్వం అంతా కూడా దగ్గరుండి పెన్షన్దారులకి అందరికీ కూడా గ్రామాన్ని వార్డుల్లోని అన్ని చోట్ల కూడా దగ్గరుండి పెన్షన్ వాళ్ళందరికీ ఇప్పించి మన సక్సెస్ మొదటి అడుగు వేస్తున్న దీనికి ప్రతి ఒక్కరూ కూడా భాగం పంచుకుని దీన్ని సక్సెస్ చేయాలని ఖచ్చితంగా దీని విధమైన ఏ విధమైన ఇబ్బందులు జరిగినా సరే మన రామచంద్రపురం నియోజకవర్గంలో మన వాసంశెట్టి సుభాష్ గారైన మంత్రి గారు ఎమ్మెల్యే గారైన వాయిని కంప్లైంట్ చేయడం గాని లేదా ఒక జనసేన ఇన్ఛార్జ్ గా నా కంప్లైంట్ గాని ఎవరైనా చేసినట్లయితే ఇమీడియట్ గా స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నామండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.